వైసీపీ అధినేత జగన్ కేసుల విచారణ అరెస్టులో కీలకంగా వ్యవహరించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ విషయంలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. జై భారత్ నేషనల్ పార్టీ నిర్వహిస్తున్న ఆయన తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ తీరుపై ఆయన పార్టీపై ప్రశంసలు కురిపించారు. డిప్యూటీ సీఎం పవన్ రాజకీయంగా పాలనాపరంగా తీసుకుంటున్న నిర్ణయాల్ని జేడీ అభినందించారు. పవన్ రాజకీయంగా ఎదుగుతూ 2024 ఎన్నికల్లో గెలిచిన తీరును ప్రశంసించారు. తనకు జనసేన నేతలు ఇప్పటికీ టచ్ లో ఉన్నారని చెప్పుకొచ్చారు. తనకు విశాఖలో పోటీ చేసిన సమయంలో జనసేన వీర మహిళలు జన సైనికులు మద్దతుగా నిలిచారని, వారిని ఎప్పటికీ మరిచిపోలేనని మాజీ జేడీ పేర్కొన్నారు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి విశాఖ ఎంపీగా జేడీ పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత కొంతకాలానికి జనసేన వీడారు. అయితే తాజాగా ఓ సందర్భంలో జేడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక జేడీ వ్యాఖ్యలు చేస్తుంటే మళ్లీ జనసేనలోకి రీ ఎంట్రీ ఇస్తారా అనే గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఆ మేరకు సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. మాజీ జేడీగా ఉన్నటువంటి జేడీ వి లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి ఒక టీవీ ఛానల్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఆయన కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం కూడా ఇప్పుడు ఇది చర్చనీయాంశంగా మారింది. పవన్ రాజకీయ పాలన పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను లక్ష్మీనారాయణ అభినందించినట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే పవన్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో తీసుకున్నటువంటి విధి విధానాలు నిర్ణయాల పరంగా ప్రస్తుతం ఆయన రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు ఆయనకు సానుకూల పరమైనటువంటి నిర్ణయాలుగా జేడీ లక్ష్మీనారాయణ పరిగణలోకి తీసుకుంటూ ఆయన అభినందించినటువంటి పరిస్థితి. తను జనసేన నేతలు ఇప్పటికి కూడా టచ్ లో ఉన్నారని, అదేవిధంగా గతంలో తనకు పోటీ చేసి ఉన్నటువంటి సమయంలో కూడా తనకు జన సైనికుల నుంచి, అదేవిధంగా వీర మహిళల నుంచి తనకు లభించినటువంటి మద్దతును తాను ఎప్పటికీ మర్చిపోలేనని మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు జనసేనలోకి తన రీఎంట్రీని ఏమైనా సూచిస్తున్నాయా అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఇటు నెటిజన్లు, ఇటు జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దీన్ని వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి జేడీ లక్ష్మీనారాయణ లాంటి ఒక సీనియర్ అనుభవం ఉన్నటువంటి, పవన్ కళ్యాణ్ కు దగ్గర ఉన్నటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఒక నాయకుడు ఆ పార్టీలో ఉండటం చాలా అవసరం అని కూడా గతంలో చెప్పుకుంటూ వచ్చారు. అయితే కొన్ని ఏదైతే తనను పవన్ ఏ రోజు విభేదించలేదని, అదేవిధంగా పవన్ అంటే తనకు ఎప్పుడు కూడా అభిమానం, కొన్ని తీసుకునేటువంటి నిర్ణయాలు అది తనంతట తనకు వ్యక్తిగతంగా కొన్ని ఇబ్బందికరమైనటువంటి కారణాల వల్లే తాను జనసేన నుంచి వచ్చానని, కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జనసేన పార్టీ తీసుకునేటువంటి నిర్ణయాలు, పవన్ కళ్యాణ్ రాజకీయ పాలనా పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను మాత్రం ఆయన అభినందిస్తూనే వచ్చారు. ఎందుకంటే రాజకీయంగా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఎదుగుతున్నటువంటి విధానం, 2024లో గెలిచినటువంటి తీరును మాత్రం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశాలని, మరి ఒకవేళ జేడీ గనక జనసేనలోకి రీఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా పార్టీ తీవ్రంగా బలోపేతమైనటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం జనసేన పార్టీ కూడా రాష్ట్రంలో చాలా క్రియాశీలకమైనటువంటి బాధ్యతలో ఉంది. కాబట్టి ఇలాంటి ఒక సీనియర్ నాయకులు గనక మళ్ళీ తిరిగి పార్టీలోకి గనక రీఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా ఆ పార్టీకి చాలా బలం చేకూరేటువంటి అవకాశం కనపడుతోంది. ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో కూడా జనసేన రేపు స్థానాలు ఎక్కువగా పోటీ చేయాల్సిన అవసరం వస్తే జేడీ ఇలాంటి ఒక సీనియర్ నేతను మళ్ళా తిరిగి పార్టీలోకి తీసుకుంటే కనుక, ఇలాంటి బలమైన నేతలు ఉంటే కనుక పార్టీని ఇంకా నలుదిద్దలు కూడా వ్యాప్తి చేసి దాన్ని అభివృద్ధి చేసేటువంటి దిశగా కూడా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తారు. కాబట్టి మరి ఒకవేళ ఈ వ్యాఖ్యలు మళ్ళీ తిరిగి జేడీని జనసేనలో చేరుతున్నాయా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ అయితే అటు జనసేనలోనూ ఇటు సోషల్ మీడియా నెటిజన్లలో కూడా ఇది ఒక క్వశ్చన్ గానే ఉండిపోతా ఉందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.